32. అపోస్తుల కార్యముల గ్రంథం 4:32. ఏక హృదయము ఏకాత్మ. అందరూ కలిసి చెప్పండి, ఏక హృదయము ఏకాత్మ. ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఏక హృదయము ఏకాత్మ. 3 ముక్కల్లో చెప్పండి, ఐక్యత. ఏముంది ఆదిమ సంఘంలో? ఎవరు కలిగించిన ఐక్యత? ఆత్మ కలిగించిన ఐక్యత ఆదిమ సంఘములో ఉంది. కాబట్టే సంఘం ఎలా ఉంది? క్షేమంగా ఉంది, సమాధానంగా ఉంది, విస్తరించుచూ ఉంది. మరలా మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నాను. మీ సంఘములో ఐక్యత ఉన్నంతసేపు క్షేమంగానే ఉంచుతాడు దేవుడు. ప్రతి విషయంలో ఐక్యత కలిగి ఉండాలి. వారందరిది ఒకే ఆత్మ, ఒకే మనసట. నిజంగా ఆ మనసు మీకు ఉండగలిగితే, సహవాసం మీకు ఉండగలిగితే, కలిసి ఉండగలిగితే, వింటున్నారా? చిన్నదానికి పెద్దదానికి ఇరుసుకు పడిపోతాం. పక్కోళ్ళతో మాట్లాడాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాం, ప్రభు బలం మాత్రం చక్కగా తీసుకుంటూ ఉంటాం. ఐక్యత, సహవాసం. అందుకే ఆదిమ సంఘం ఎలా ఉంది తెలుసా? వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్న సంఘం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. దాంట్లో మా సహవాసము, ఇట్స్ మీన్ యూనిటీ. వింటున్నారా? ఏక మనసు, ఒకే మనసు. సేవకుడు ఏదన్నా సభలు పెడుతున్నాను, సంఘంలో మీటింగ్స్ పెడుతున్నానంటే సంఘం అంతా ఏకతాటి మీదకి రావాలి. ఏక మనసు కలిగి ఉండాలి. విశ్వాసులు, పెద్దలు, యవనస్తులు సేవకుడితో మమేకమైతే ఏక మనసు, ఏక అంటే ఐక్యత, సహవాసం అంటే ఎట్లా ఉంటుందో. నేను మా ఊరిలో శబ్దం అనే ఒక పేపర్ వచ్చేది. శబ్దం అనే పేపర్ వచ్చేది. ఆ పేపర్లో ఒకసారి నేను చదివితే ఆశ్చర్యపోయాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక యవనస్తుడు, ఒక ఆయన సంఘంలో ఒక అతనే 3 వారాలు ప్రార్థనకి రాలేదట. చూడండి నా వైపు. 3 వారాలు ప్రార్థనకి రాకపోతే, మంచి చలికాలం, అక్కడ చలి ఎలా ఉంటుందో తెలుసా? శరీరాన్ని కొరికేస్తుంది అనమాట. ఇంట్లోనే పుల్లలు పెట్టుకుని మంట వేసుకుంటారు. కట్టెలు ఉంటాయి కదా పుల్లలో, దానికి ఒక గూడి కింద కడతారు. ఇంట్లోనే కట్టి కింద మంట పెడుతూ ఉంటారు. ఆ వేడికి వీళ్ళందరూ కాసుకుని పడుకుంటారు అక్కడ. సరే, 3 వారాల తర్వాత పాస్టర్ గారు బయలుదేరి ఆ రాని వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి ఇంట్లోకి వెళ్ళాడు పాస్టర్ గారు. ఇప్పుడు ఇతని మనసు ఎలా ఉంటుంది? బాబోయ్, 3 వారాలు వెళ్ళలేదు కాబట్టి పాస్టర్ గారు వచ్చారు, తినేస్తాడో, కోటింగ్ ఇచ్చేస్తాడో, ఎందుకు రాలేదని అడుగుతాడు. ఇప్పుడు వంకలు చెప్పాలి, ఏం చెబుతామని అయ్యగారు రండి ప్రైజ్లాడన్నాడంట. ఈయన లోపలికి వెళ్ళేటప్పటికి ఈయన కూడా ఉనికిపోతున్నాడు. వీళ్ళిద్దరు పొయ్యి దగ్గర కూర్చున్నారు. కట్టెలు మండుతున్నాయి కదా, ఈ పక్క కూర్చుని ఆ షట్టర్ వేసుకుని ఇలా చేతులు కాసుకుంటున్నాడు ఈ పాస్టర్ గారు. ఇతను కూడా చేతులు కాసుకుంటున్నాడు. కానీ ఇతని మనసులోని అయ్యగారు తిడతారు, నన్ను ఇప్పుడు ప్రశ్నలు అడుగుతారు, ఏం చెబుతామని అనుకునే లోగా ఈయన తిట్టట్లేదంట, ఎందుకు రాలేదని అడగట్లేదంట. అయ్యగారండి అంటుంటే, ఏనాయనా బాగున్నావా, భోజనం చేసావా? చేశాను అయ్యగారు. అదేనండి అంటుంటే, ఏంటి ఏం మాట్లాడబోతున్నావు అంటే, ఏం లేదు మంట కాకండి అంటున్నాడంట. కానీ ఆయన అడగట్లేదు, ఈడు చెప్పట్లేదు. ఒక అరగంట పోయిందట. అరగంట పోయిన తర్వాత, నాయనా నేను వెళ్ళొస్తానని ఆయన లేచి వెళ్ళిపోయాడంట పాస్టర్ గారు. ఇతను మతిపోతుంది. ఎందుకు మతిపోతుందంటే, వచ్చినోడు నన్ను తిట్టలేదు, వచ్చినోడు ఎందుకు రావట్లేదని అడగలేదు, వచ్చినోడు ఎందుకు ఇలా చేసావనే మాట నన్ను అడగలేదు, ఏంటి ఇలా చేశాడు అని చెప్పి ఒక్కసారి అతడు కాగిన మంట ఉంది కదా, ఆ మంట దగ్గర పొయ్యి వైపు చూస్తే పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? ఆయన కాగుతున్నటువంటి పుల్లలు ఉంటాయి కదా, కాలుతున్న పొయ్యిలో, దాంట్లో ఒక పుల్ల బయటికి తీసి పెట్టేసి వెళ్ళిపోయాడంట. కాలే ఒక పుల్ల తీసి బయట పెట్టేసి వెళ్ళిపోయాడంట. అప్పుడు ఇతడు యవనస్తుడు, ఆ 3 వారాల నుంచి మానేసినాడు, ఆ పొయ్యి వైపు చూసి బయట పెట్టిన ఆ కట్టెను చూసి అర్థం చేసుకున్నాడట. చాలా తెలివైన పాస్టర్. ఎందుకు కొట్టలేదు, తిట్టలేదు. ఏం చేశాడు తెలుసా? ఆ ఒక్క పుల్లని తీసి బయట పెట్టాడు. ఏమవుద్దు పుల్ల? గట్టిగా చెప్పాలి. అప్పుడు అర్థమైందట అతనికి, ఓహో, సహవాసంలో నుంచి బయటకు వచ్చేస్తే నేను కూడా ఆరిపోతాను. విన్నారా? మరలా నేను చెప్తున్నాను, దేవుడు కలిగించిన సహవాసం, ఐక్యతలో నుంచి మనం బయటకు వచ్చేస్తే కట్టెలలో ఉన్నటువంటి ఆ కట్టే కాదండి, మనము కూడా ఆత్మీయ జీవితంలో ఆరిపోతాం.
అలాగ ఆరిపోకుండా ఉండాలంటే ఆత్మచేత కాల్చబడుదురుగాక, కాల్చబడుతూనే ఉందురుగాక. ఒకరితో ఒకరికి చూడండి, ఆదిమ సంఘం అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారట.